Good morning to students. Today our class is going on discussion of assets purchased and assets sold. Assets purchased and assets sold. What is meant by assets and what is the difference between goods and assets? So simply, what is meant by goods? The goods are purchased by the business concern for the purpose of sale. Means purchase చేసి సేల్ చేసే వాటిని గూడ్స్ అంటారు. పర్చేజ్ అండ్ సేల్ రిలేటెడ్ గా ఉన్న ఐటమ్స్ ని గూడ్స్ అని చెప్తారు. అండ్ వాట్ ఆర్ ద ఐటమ్స్ పర్చేజ్డ్ అండ్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆర్ కాల్డ్ అసెట్స్. సో అసెట్స్ ని పర్చేజ్ చేసి సేల్ చేయడం, సేల్ చేసే పర్పస్ తో అసెట్స్ ని పర్చేజ్ చేయం. యూజ్ చేయాలనే పర్పస్ తో పర్చేజ్ చేసిన ఐటమ్స్ ని అసెట్స్ అంటాం. సేల్ చేయాలనే పర్పస్ తో పర్చేజ్ చేసిన వాటిని గూడ్స్ అంటాం. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గూడ్స్ అండ్ అసెట్స్. సో ఎగ్జాంపుల్ ఫర్ ద అసెట్స్: land and buildings, plant and machinery, furniture, motor vehicles, computers, etc. Land and buildings, plant and machinery, motor vehicles, computer, typewriter, like that. That assets are provided a long-term benefit to the business concern. Assets are provide a long-term benefit to the business concern. Long-term means more than 1 year, like 10 years, 20 years, 30 years, 40 years, 50 years. So, like that. So, assets are provided a long-term benefit to the business concern, and also assets are used, assets are purchased for the purpose of used in the business, not for the sale. But sometimes the using assets are sold to the outsiders. Whenever it is done, the assets are unsuitable for our business operations. The assets are outdated. The assets are benefits are nil. The assets are usefulness complete. Usefulness of the service is completed. That's why the assets are sold after using of some years. That is 10 years, 20 years, 30 years. సో ఈ ఆస్తులు మనం ఉపయోగించుకున్న బిజినెస్ లో ఉపయోగించుకున్న ఆస్తులు ఎప్పుడైతే మన బిజినెస్ ఆపరేషన్ మన బిజినెస్ లో ఉత్పత్తి జరిగే కార్యకలాపాలకు కానీ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లో కానీ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ యూజ్ చేసుకునే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఇవి మనకి యూజ్ అవ్వట్లేదు, ఇవి అవుట్డేటెడ్ అయిపోయినాయి, ఇవి ఓల్డ్ అయిపోయినాయి, లేదా దీని మీద పేమెంట్ చేసే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కన్నా న్యూ పర్చేజ్ చేయడమే బెటర్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న మెషిన్స్ కానీ సమ్ అదర్ ఎక్విప్మెంట్స్ కానీ మార్కెట్ లోకి వచ్చినాయి. ఇప్పుడు అట్ ప్రెసెంట్ యూజ్ చేసుకున్న అసెట్స్ కన్నా మోర్ బెనిఫిట్స్ మనకు ఉన్నాయి అనుకుంటే ఆల్రెడీ రన్నింగ్ లో యూజ్ చేసుకున్న అసెట్స్ ని కూడా సేల్ చేసి దాని ప్లేస్ లో న్యూ అసెట్స్ ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. బట్ నాట్ రెగ్యులర్ సేల్. సో అసెట్స్ ని పర్చేజ్ చేస్తాం, యూజ్ చేసుకుంటాం, బట్ సేల్ పర్పస్ తో కాదు. సో అసెట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్ ఇన్ మోర్ టైమ్, లాంగ్ టర్మ్. బట్ గూడ్స్ ఆర్ పర్చేజ్డ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ సేల్. సేల్ చేయాలనే పర్పస్ తో పర్చేజ్ చేసిన ఐటమ్స్ ని గూడ్స్ అంటాము. యూజ్ చేసుకోవాలనే పర్పస్ తో పర్చేజ్ చేసిన ఐటమ్ ని అసెట్స్ అంటాం. సో ఈ అసెట్స్ ని పర్చేజ్ చేసినప్పుడు, సేల్ చేసినప్పుడు ఉండే జర్నల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి? సో ఫస్ట్ వన్, అసెట్స్ పర్చేజ్. అసెట్ పర్చేజ్ అసెట్ డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. అసెట్స్ లైక్ దట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్, మోటార్ వెహికల్స్, టైప్ రైటర్, కంప్యూటర్, లైక్ దట్. సో ఏ అసెట్ అయితే పర్చేజ్ చేసామో ఆ అసెట్ ని పర్చేస్ రాయకూడదు. ఇక్కడ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు మాత్రమే పర్చేస్ డెబిట్ చేయాలి. ఎసెట్ ని పర్చేజ్ చేస్తే ఎసెట్ యొక్క టైటిల్ ఉంటుంది. మెషినరీ పర్చేజ్డ్, ఫర్నిచర్ పర్చేజ్డ్, బిల్డింగ్ పర్చేజ్డ్, ల్యాండ్ పర్చేజ్డ్, టైప్ రైటర్ పర్చేజ్డ్, కంప్యూటర్ పర్చేజ్ అనే ఒక పర్టికులర్ ఐటమ్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ ని మాత్రం, ఆ ఎసెట్ నేమ్ నే డెబిట్ రాసుకోవాలి. పర్చేస్ అని రాయకూడదు. పర్చేస్ అని మాత్రం డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తే గూడ్స్ పర్చేజ్ అవుతుంది. సో ఎసెట్స్ పర్చేజ్ అంటే ఎసెట్ నేమ్ ని డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎసెట్ పర్చేజ్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, పర్చేజ్ ఆఫ్ ఎసెట్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్, machinery purchased from Kumar. So machinery is a asset. Asset purchase just asset name ne debit రాయాలి. So first example the answer machinery account data. Machinery account data to Kumar account. Why the run Kumar account in credit side? The asset purchased from Kumar on credit basis. That means in purchases cash or check is not given. In the question, person name should be recorded.
గూడ్స్ పర్చేజ్ అయినా సరే సేమ్ మీనింగ్, క్యాష్ పర్చేజ్ చేయకపోతే పర్సన్ నేమ్ రికార్డ్ చేసుకుంటాం. అట్లానే అసెట్ పర్చేజ్ చేసినప్పుడు అసెట్ నేమ్ డెబిట్ రాస్తాం. మరి క్రెడిట్ సైడ్ రాయటానికి మనకి పర్ క్యాష్ అని కానీ అండ్ పెయిడ్ బై చెక్ అని కానీ ఇవ్వలేదు కాబట్టి పర్సన్ నేమ్ కంపల్సరీగా రికార్డ్ చేయాలి. సో మెషినరీ అసెట్ పర్చేజ్ చేసినప్పుడు అసెట్ డెబిట్ సైడ్ రాయాలి అండ్ క్రెడిట్ సైడ్ పర్సన్ నేమ్ కానీ లేదా పర్ క్యాష్ ఉంటే క్యాష్ పర్సన్ నేమ్ రికార్డ్ అవ్వదు, పర్ చెక్ అని ఉంటే కూడా బ్యాంక్ రికార్డ్ అవుతుంది, పర్సన్ నేమ్ రికార్డ్. ఇక్కడ క్యాష్ అండ్ చెక్ లేదు కాబట్టి పర్సన్ నేమ్ క్రెడిట్ చేసుకున్నాం. అసెట్ పర్చేజ్ చేస్తే అసెట్ నేమ్ డెబిట్ సైడ్ మనం ఫస్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎంట్రీ నార్మల్ ఎంట్రీలో 1 క్రెడిట్ 1 డెబిట్ ఉంటుంది. ఆల్రెడీ డెబిట్ ఫిక్స్ అయిపోయింది మెషినరీ అని అసెట్ అని. ఎందుకని వెన్ ఎవర్ అసెట్ పర్చేజ్ ద నేమ్ ఆఫ్ ద అసెట్ షుడ్ బి డెబిటెడ్. సో ఇంకా మనకు కావాల్సింది క్రెడిట్ లో క్యాష్ చెక్ లేనప్పుడు పర్సన్ నేమ్ ఆటోమేటిక్ గా క్రెడిట్ అవుతుంది. సో మెషినరీ అకౌంట్ డేటా టు కుమార్ అకౌంట్ 20,000 being machinery purchased from Kumar. Being machinery purchased from Kumar. And second one, bought computer. So second one, purchased furniture from Arvind for cash. So purchased furniture ఇక్కడ అసెట్ కి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్, మోటార్ వెహికల్స్ అండ్ కంప్యూటర్, టైప్ రైటర్ ఎక్సెట్రా. వాట్ ఈస్ meant by assets? Assets are purchased by the business concern for using purpose, not for the sale. అమ్మాలనే ఉద్దేశంతో కాదు, ఉపయోగించుకోవాలి, యూజ్ చేసుకోవాలనే పర్పస్ తో పర్చేజ్ చేసిన ఐటమ్స్ ని అసెట్స్ అంటాం. ఆ అసెట్స్ కి ఎగ్జాంపుల్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్, మోటార్ వెహికల్స్ అంటే కార్స్, బైక్స్ అలాంటివి, మోటార్ వెహికల్స్, వ్యాన్స్, లారీస్ అలాంటివి, అలానే టైప్ రైటర్, కంప్యూటర్. So furniture is a asset to the business concern. Whenever the asset purchased, that asset, the name of the asset should be debited. So furniture debit ikkada and Arvind undi cash undi. Purchase lo goods purchase lane assets purchase lane sare. Per cash unna check unna person name not recorded. Ikkada asset purchase chesam asset debit and cash credit. Furniture account data. Furniture account data to cash account. Amount 10,000 being furniture purchased for cash. Being furniture purchased from Arvind for cash. And third one, bought computer. Bought means purchased. BOUGHT. Bought means purchased. BROUGHT. Brought means taken into. So it is bought. BOUGHT. Bought means purchased. Purchased computer. Computer is asset. Then it will be debited and paid by check. Vishal, person name not recorded. Check on to bank account. So computer account data to bank account. Computer account data to bank account. Amount 15,000. Being computer purchased. Being computer purchased from Vishal, paid by check. Paid by check. And fourth one, machinery. సో ఇక్కడ ఓన్లీ మెషినరీ ఒకటే ఉంది, పర్చేజ్ అని చెప్పలా, మెషినరీ సోల్డ్. మెషినరీ పక్కన లేదా మెషినరీకి బిఫోర్ పర్చేజ్ అనే వర్డ్ లేదు, సేల్ అనే వర్డ్ లేదు. ఒక గూడ్స్ కానీ అసెట్స్ కానీ పర్చేజ్ అండ్ సేల్ క్లారిటీగా మెన్షన్ చేయకుండా ఓన్లీ ఒక థింగ్స్ గూడ్స్ ఒకటే వర్డ్, గూడ్స్ అనే వర్డ్ ఒకటే పర్చేజ్ మెన్షన్ చేసిన గూడ్స్ పర్చేజ్ గా ట్రీట్ చేయాలి. అలానే ఎసెట్ నేమ్ ఒకటే మెన్షన్ చేసి అమౌంట్ ఇచ్చాడు, సో పర్సన్ నేమ్ ఇవ్వలేదు, పర్ క్యాష్ అని చెప్పలా, చెక్ అని చెప్పలా, పర్చేజ్ అని చెప్పలా, సేల్ అని కూడా చెప్పలేదు. కాబట్టి ఓన్లీ అసెట్ ఒకటే మెన్షన్ చేస్తే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ పర్చేజ్డ్. సో గూడ్స్ 10,000 దట్ మీన్స్ గూడ్స్ పర్చేజ్డ్. అలానే మెషినరీ రూపీస్ 25,000 ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ మెషినరీ పర్చేజ్డ్. సోల్డ్ అయితే క్లారిటీగా సేల్ అని ఉంటుంది, మెషినరీ సోల్డ్, ఫర్నిచర్ సోల్డ్, టైప్ రైటర్ సోల్డ్, బిల్డింగ్ సోల్డ్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ సోల్డ్ అని ఇలా క్లారిటీగా సోల్డ్ ఉంటుంది. కానీ పర్చేజ్ అనే వర్డ్ మెన్షన్ చేయక్కర్లా, గూడ్స్ దగ్గర కానీ అండ్ అసెట్స్ దగ్గర అయినా సరే. సో అసెట్ ఒకటే ఇచ్చాడంటే పర్చేజ్ గానీ ట్రీట్ చేయాలి. హియర్ fourth example, purchase of assets. Fourth example, machinery rupees 25,000 it will be treated as simply treated as machinery purchased. సో ఇక్కడ పర్సన్ నేమ్ లేదు, క్యాష్ లేదు, బ్యాంక్ లేదు, చెక్ లేదు కాబట్టి క్యాష్ గా ట్రీట్ చేయాలి. అది గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు ఓన్లీ గూడ్స్ 25,000 అంటే గూడ్స్ పర్చేజ్ ఫర్ క్యాష్ గానే ట్రీట్ చేయాలి. అలానే అసెట్
25,000 ఇచ్చారు. మెషినరీ అసెట్, మెషినరీ రూపీస్ 25,000, మెషినరీ పర్చేజ్ ఫర్ క్యాష్ గానే ట్రీట్ చేయాలి. సో మెషినరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఫోర్త్ వన్. being machinery purchase, being machinery purchased for cash. Okay, these are the entries for assets purchased. And the next, assets sold. Okay, whenever asset purchased, the asset name is debited. Whenever the asset sold, given in the question, the asset name credited. సో ఇప్పుడు రివర్స్, క్యాష్ కానీ బ్యాంక్ కానీ అండ్ పర్సన్ నేమ్ కానీ డెబిట్ వస్తుంది, సేల్ చేసిన అసెట్ యొక్క నేమ్ ని క్రెడిట్ చేయాలి. సో అసెట్స్ పర్చేజ్, అసెట్ డెబిటెడ్, అసెట్ సోల్డ్, అసెట్ నేమ్ క్రెడిట్ అవ్వాలి. So, sale of assets. First example, machinery sold to Vinay. Machinery is asset sold అన్న అంటే మెషినరీ ని క్రెడిట్ చేయాలి, వినయ్ డెబిట్ చేయాలి. Why the Vinay is account debited? There is no cash and check. So cash చెక్ సేల్స్ లో కానీ పర్చేజ్ లో కానీ క్యాష్ ఆర్ చెక్ ఇవ్వనప్పుడు పర్సన్ నేమ్ రికార్డ్ చేయాలి. మెషినరీ ఇస్ అసెట్, అసెట్ సోల్డ్, సో అసెట్ క్రెడిట్ అవ్వాలి, వినయ్ నేమ్ డెబిట్ అవ్వాలి. సేల్ ఆఫ్ అసెట్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆన్సర్ వినయ్ అకౌంట్ డేటా టు మెషినరీ అకౌంట్. Vinay account data 8,000 to machinery account 8,000. Being machinery sold to Vinay. Being machinery sold to Vinay. So, and the second example. Sold furniture to Lakshmi 7,000 for cash. సో సోల్డ్ ఫర్నిచర్ సోల్డ్ అని ఇచ్చిన, సోల్డ్ ఫర్నిచర్ ఇచ్చిన, అసెట్ ని సేల్ చేసాం కాబట్టి అసెట్ నేమ్ క్రెడిట్ అవ్వాలి, ఫర్నిచర్ క్రెడిట్ అవ్వాలి, క్యాష్ ఉన్నప్పుడు పర్సన్ నేమ్ రికార్డ్ అవ్వాలి. సో క్యాష్ డెబిట్ అవ్వాలి, క్యాష్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ అకౌంట్. బీయింగ్ ఫర్నిచర్ సోల్డ్ sold to Lakshmi for cash. So completed amount 7,000. Debit and credit 7,000. And third example, sale of asset. Computer sold. Computer is asset. Sold only. So sale కాబట్టి కంప్యూటర్ ని క్రెడిట్ చేయాలి. To Parvati 12,000 and received by check. Check ఉన్న క్యాష్ ఉన్న పర్సన్ నేమ్ రికార్డ్ అవుతుంది. కంప్యూటర్ ఇస్ asset. అసెట్ సోల్డ్ అన్నాడు కాబట్టి అసెట్ ని క్రెడిట్ చేయాలి. సో కంప్యూటర్ క్రెడిట్, బ్యాంక్ డెబిట్, చెక్ అన్నది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు కంప్యూటర్ అకౌంట్. అమౌంట్ 12,000. బీయింగ్ కంప్యూటర్ సోల్డ్ అండ్ రిసీవ్డ్ బై చెక్. Now answer for the example 4. Typewriter sold. Typewriter means asset. Sold means sale. Asset sale చేసే asset ని క్రెడిట్ తీసుకోవాలి. సో typewriter క్రెడిట్ సైడ్ అండ్ ఫర్ క్యాష్ కానీ పర్సన్ నేమ్ కానీ చెక్ కానీ మెన్షన్ చేయలేదు కాబట్టి క్యాష్ కానీ ట్రీట్ చేయాలి. Typewriter is a asset. Whenever the asset sold, the asset name of the asset is credited. So for cash or person name check mention చేయలేదు కాబట్టి క్వశ్చన్ లో క్యాష్ కానీ ట్రీట్ చేయాలి. సో typewriter sold, typewriter credit, cash debit. Example for answer for the fourth example, cash account data to computer account. Cash account data to computer account. Being computer sold for cash. So amount 5,000. So these are the entries for the assets sold.
Whenever the asset purchased, the name of asset is debited. Whenever the asset sold, the name of the asset credited. Next opposite side, person name, cash or bank. So thank you.